అటు పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ అభ్యర్థులకు ఎంపిక చేయాలి కదా. అప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. మనం అబాండాలు వేయలేం. అంటే ఒకవేళ రెండోది కరెక్ట్ అంటే ఇంకా దానికి మించిన దరిద్రమైన రాజకీయం ఇంకోటి ఉండదేమో. ఎందుకంటే ఒక రకంగా ఫ్రీగా వచ్చిన పదవులు ఇవి. దీన్ని పైసల కోసం కక్కుర్తి పడితే ఇంకా ఆ నాయకులు రాజకీయాల్లో ఏది శాశ్వతండి పాయింట్. అంటే పిలిచి ఇచ్చిన పదవులు అంటే ఎదవరకటి ఖర్చు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఖర్చు లేకుండా పరిమళత్వాన్ని కూడా డబ్బులేం ఖర్చు పెట్టాలి. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పారిశ్రామికంగా ఆలోచించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లను ఏం చేశాడంటే, నేను విన్నది వరకు జగన్ 5 పైసలు తీసుకోకుండా ఎవరైతే అట్లా రాజ్యసభ సీట్ కావాలన్నారో వాళ్ళని 3 జిల్లాలకు ఒక రాజ్యసభ సీట్ కదా, ఆ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి తలా ఇంతని ఇవ్వమన్నాడు. ఎలక్షన్ ఖర్చులకి, ఎలక్షన్ ఖర్చుల్లో ఎంపీ క్యాండిడేట్ కొంత, రాజ్యసభ సభ్యుడు కొంత ఇచ్చేటట్టు. అట్లాగా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్కి డబ్బులు టైట్ లేకుండా చూశాడు. 2019 ఎన్నికలకు ముందు జరిగింది అది. అప్పుడు నేను విన్నటువంటి అంశం. తద్వారా తన డబ్బులు తీసుకోవాలి. ఆ టికెట్ ఆశించినటువంటి వాళ్ళ చేత వాళ్ళకి ఇప్పించాడు. ఎక్సెప్ట్ విజయసాయిరెడ్డి దగ్గర డబ్బులు ఆయన ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదు. మిగతా వాళ్ళ చేత అట్లాంటివి చేయించాడు. అప్పుడు అలాంటిది ఇప్పుడు వేమిరెడ్డి కూడా అంతే కదా.